ఈరోజు మన అంశం ఏంటంటే, నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక సంబరాలు, పండుగ వాతావరణం ప్రారంభించబడ్డాయి. అది ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. చాలా సందడి సందడిగా ఉన్నాయి. అలంకరణలతో, ఆభరణాలతో, మరి నూతన వస్తువులతో, రకరకాల ఆరాధనలతో, కూడికలతో, ఆ, క్యాండిల్ క్యారల్తో మరి సందడి సందడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీ అందరికీ తెలుసు. ఎందుకు ఇలా ఉన్నారు అంటే, ఈ నెల డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ పండుగ అనేది ఒకటి ఉంది. ఆ పండుగ నిమిత్తమై ఆ సంబరాలు ఇప్పుడు ప్రపంచంలో నెలకొన్నాయి. అంతా హడావిడిగా ఉంది. క్రైస్తవ సంఘం అంతా హడావిడిగా ఉంది. చాలా పనుల మీద ఉన్నాయి. చాలా కంగారు మీద ఉన్నారు. పండుగ వచ్చేస్తుంది, 25 వచ్చేస్తుంది అని చాలా కంగారు పడుతున్నారు. చాలా పని భారంతో ఉన్నారు, అలసిపోతున్నారు. కొంతమంది అయితే రాత్రులు పడుకోవట్లేదు. సో ప్రపంచమంతా ఎంత హడావిడిగా ఉంటే మనమేంటి హాయిగా ఉన్నాము అని మీరు అనుకోవచ్చు. కాబట్టి అసలు మనం ఎందుకు ఇంత హాయిగా ఉన్నాం, మనకెందుకు ఈ హడావిడి లేదు, మనకెందుకు ఈ సంబరాలు లేవు అని ఒకవేళ మీరు అనుకుంటే, ఎందుకు లేవు అనేది ఈరోజు మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. అసలు మనకెందుకు లేవు అని తెలుసుకునే ముందు అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేది చూద్దాం. క్రిస్మస్ అనేది ఒక లాటిన్ పదమో గ్రీక్ పదమో అనమాట. లాటిన్ పదం క్రిస్మస్ అనేది. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్లస్ మాస్ అని అర్థం. క్రీస్తు ప్లస్ మాస్, దాన్ని క్రిస్మాస్ అన్నారు. ఇవి రెండు పదాల కలయిక. క్రిస్మస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తు ఆరాధన కూడిక అని అర్థం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు ఆరాధన కూడిక. ఇది అర్థం. భావం ఏంటి అంటే, 2000 సంవత్సరాల కిందట దేవుని కుమారుడు క్రీస్తు మానవుడిగా పుట్టాడు. ఆయన పుట్టిన సందర్భంగా చేసే ఒక పండుగ, సంబరం, వేడుక అన్నమాట. అంటే క్రీస్తు జన్మదిన పండుగ. క్రీస్తు జన్మదిన పండుగ అన్నమాట. దానికి ఈ పేరు పెట్టారు, క్రిస్మస్ అని. ఆ వేడుకకు క్రిస్మస్ అని పేరు పెట్టారు. రైట్. సో క్రిస్మస్ అనగానే మీరేమనుకోవాలంటే క్రీస్తు జన్మదిన పండుగ అని భావించాలి. ఓకే, యేసుక్రీస్తు పుట్టాడు, నిజం. దేవదూత చెప్పింది, గొర్రెల కాపులతో ఉన్నది, నేడు రక్షకుడు క్రీస్తు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టారు. ఎలా పుట్టారు? పుట్టడం అంటే మనిషిగా పుట్టాడు. అంతకుముందు లేడైనా ఉన్నాడు. ఆది యందు ఆయన ఉండెను అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆది యందు ఆయన ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, కలిగినదేదియు ఆయన లేకుండా, అంటే క్రీస్తు ప్రభు లేకుండా కలిగి. తండ్రి మూలమైతే క్రీస్తు కర్త, క్రియ.
తండ్రి కర్త అయితే క్రీస్తు క్రియ, తండ్రి మూలమైతే క్రీస్తు రూపం, నిర్మాణకుడు. అందుకే నేను అంటాను, తండ్రి సృష్టికర్త, క్రీస్తు సృష్టి నిర్మాణకుడు. సో క్రీస్తు భూమికి పునాదులు వేసినప్పుడే ఉన్నాడు. అసలు భూమికి పునాదులు వేసిందే ఆయన, వేయించింది తండ్రి, దగ్గరుండి వేయించింది తండ్రి, భూమికి పునాదులు వేసింది ఎవరు? క్రీస్తు. అందుకే ఒక మహానుభుడు పాట కట్టాడు, ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, నీవు పుట్టినప్పుడు నీకు సత్రంలో స్థలము లేదే. వాటి వండర్ఫుల్ మాట, చాలా అద్భుతమైన మాట అది. ఈ లోకమే ఆయన పునాదులేసి చేసి మనకి సత్రంగా ఇచ్చాడు. సత్రమేనా పర్మనెంట్ అంటారా? సత్రమే, ఉండి వెళ్ళిపోయేవాళ్ళమే కదా, అందుకే సత్రం. కానీ ఆయన పుట్టినప్పుడు ఉండడానికి సత్రంలో చోటు లేదు. చాలా మంచి మాట. సరే, అలాంటి ప్రభు, భూమికి పునాదులు వేసిన ప్రభు, ఆదిలో భూమిని సృష్టించిన ప్రభు, నిన్ను నన్ను రక్షించడానికి, శిలువ మీద ప్రాణం పెట్టడానికి, మృతుల్లో నుంచి తిరిగి లేవడానికి ఒక మానవుడిగా పుట్టాడు, తను తగ్గించు. చాలా అద్భుతమైన విషయం కదా. ఈ భూమికి పునాదులు వేసిన ప్రభు, ఆకాశాన్ని విశాలపరిచిన ప్రభు, సూర్యుని నిలబెట్టిన ప్రభు, నక్షత్రాలను పరిచిన ప్రభు ఒకరోజు మన కోసం మనిషిగా పుట్టాడు అంటే చాలా అద్భుతమైన విషయం, చాలా సంతోషకరమైన విషయం. రైట్. ఇంతకీ ఈ సమయంలో నేను మాట చెప్తున్నాను, ప్రభు ఎందుకు పుట్టాడు? అది ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు ఎందుకు పుట్టాడు, ఎందుకు మనిషిగా జన్మించాడు? ఈనాడు మనం చెప్పినట్లు లోకస్వార్తలో ఉన్న మాట ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే రక్షకుడు ఈ లోకాన్ని రక్షించటానికి పుట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనెను. రైట్. నువ్వు కుమారుని కంటావు, ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే ప్రభు ఎందుకు వచ్చాడు? మానవుడికి ఎందుకు పుట్టాడు? రక్షించటానికి. ఎవరిని? మనలందరినీ. దేని నుండి? పాపం నుండి. పాపము వలన వచ్చు జీతము మరణము, అది నిత్య నరక శిక్ష. పాపం వల్ల వచ్చే శాపం, శాపం వల్ల వచ్చే మరణం, మరణం వల్ల వచ్చే తీర్పు, తీర్పు వల్ల వచ్చే నరక శిక్ష. వీటన్నిటి నుంచి మనిషిని విడుదల చేసి, స్వతంత్రుడిగా చేసి, ఈ భూమి మీద దేవుని బిడ్డగా జీవించే ఒక గొప్ప బాధ్యతలోనికి తీసుకురావడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తనలాంటి కుమారునిగా, తనలాంటి విశ్వాసిగా, తనలాంటి భక్తిపరుడుగా, తనలాంటి పరిశుద్ధుడిగా, తనలాంటి దైవదాసునిగా, సేవకునిగా నిన్ను నన్ను మార్చి మనల్ని ఆశీర్వదించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది నిజమైన ఆశీర్వాదం. అదే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసింది, అబ్రహాము నీ సంతానము వలన సకల జనులను నేను ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదమే ఇది. పాపం నుంచి విడుదల పొందడం, దేవుని బిడ్డలం అవడం, క్రీస్తు వలె మార్చబడి క్రీస్తు వంటి విశ్వాసిగా, భక్తునిగా ఈ భూమి మీద జీవించడమే ఒక మనిషికి దేవుడు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదం. అది ఎవరి ద్వారా ఇచ్చాడు? క్రీస్తు ద్వారా ఇచ్చాడు. క్రీస్తు ఆ ఆశీర్వాదం నీకు ఇవ్వాలి అంటే మనిషిగా పుట్టాలి, శిలువ మీద ప్రాణం పెట్టాలి, మృతుల్లోంచి తిరిగి లేవాలి. అందుకే యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. ఇదంతా దేవుని సంకల్పం. అపోస్తుల కార్యాలు
రెండవ అధ్యాయము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, అదిగోండి, దేవుడు నిర్ణయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఆయన పుట్టుక, ఆయన బాప్తిస్మం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఇదంతా దైవ సంకల్పం. చాలా మంచిది. దేవుని సంకల్ప ప్రకారంగా ఆయన పుట్టాడు. మనందరి రక్షణ కొరకు ఆయన పుట్టాడు. మనలందరినీ ఆశీర్వదించడానికి ఆయన పుట్టాడు. పుట్టి ఏం చేశాడు? సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు. మృతుల్లోంచి తిరిగి లేచాడు. రైట్. ఒక మనిషిగా ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలి? భూమికి పునాదులు వేసిన ప్రభు రక్షకుడిగా ఈ లోకంలో పుట్టి నీ కొరకు ప్రాణం పెడితే నువ్వేం చేయాలి? ఒక మనిషిగా, ఒక పాపిగా ఈరోజు చచ్చిపోతే దేవుని ఉగ్రతలోనికి, నరకంలోనికి వెళ్ళిపోయి ఒక వ్యక్తిగా నువ్వేం చేయాలి? చెప్పండి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? మనకు ఏమి ఇవ్వడానికి వచ్చాడు? రక్షణ. ఏమి ఇవ్వడానికి? ఆయన పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. ఎందుకు? నీకేమి ఇవ్వడానికి? రక్షణ. రైట్. ఆయన రక్షణను నీకు ఇచ్చి వెళ్ళిపోయాడు పరలోకానికి. రైట్. ఈ తరంలో పుట్టిన నీవుగా, ఒక మనిషిగా నువ్వేం చేయాలి ఇప్పుడు? ఆయన ఇచ్చిన రక్షణ నువ్వు పొందాలి. ఓకే. పొందేం చేయాలి? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? ఆ క్రీస్తు బాటలో మనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. రైట్. నువ్వు రక్షించబడిన వాడవైతే నువ్వేం చేయాలంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల్ని చేయాలి. సత్క్రియలు చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం. రైట్. గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నువ్వు రక్షణ పొందిన వాడవైతే సిలువ వేయబడాలి. నువ్వు ఆయనతో పాటు సిలువ వేయబడినవాడు కనుక నీ యందు క్రీస్తే జీవించాలి. నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణమును పెట్టిన క్రీస్తు కొరకు నీవు జీవించాలి. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను అంటున్నాడు పౌలు. నువ్వు రక్షణ పొందిన వాడవైతే నువ్వు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కుమారు కొరకు నువ్వు జీవించాలి. ఇక మీదట ప్రభు, అందుకే బాప్తిసం నందు అడుగుతాను, నిర్ణయం తీసుకుంటేనే తీసుకో. మరలా నేను లోకంలో జీవిస్తాను, మరలా నేను లోకాశలో బ్రతుకుతాను, అందులో ఇదుతాను అని అంటే 2 నరకపాత్రుడు అవుతావు. లేదయ్యా నాకు ఆశ లేదు, ప్రభువుని సంపాదించుకొని ఈ జీవితకాలం అంతా ప్రభు కొరకు బ్రతకాలని ఉంది,
ప్రభులో జీవిస్తాను అనే ఆశ నీకుందా? అయితే తీసుకో. ఈ ఆశ కావాలి మరి. ఎందుకంటే చాలామంది టాటా చెప్పేవాళ్ళు బోడు మంది ఉన్నారు. బాప్తీసం తీసుకుని అమ్మయ్య ప్రభువా ములిగేశానయ్యా, అమ్మయ్య ఒక ఒక ఏంటది అదేదో తీసేసుకున్నాను, గొడవ వదిలిపోయింది బాబోయ్, అమ్మయ్య అమ్మయ్య ఇక మళ్ళీ మొదలెడతాను ఇక అనుకుని మొదలెడతారు. బాప్తీసం తీసుకున్న తెల్లారే. అలా కాదమ్మా, నువ్వు బాప్తీసం తీసుకున్నావంటే అర్థం ఏంటి తెలుసా? నీ నీ జీవితాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టావని అర్థం. మరి సమాధి అయిపోయినోడు మరలా లోకాశంలో ఇత్తానంటాడేంటి? ఇత్తానంటే సమాధి చేయబడ్డాడనా చేయలేదనా? సిలువ వేయబడ్డాడనా సిలువ వేయబడలేదనా? అంటే ఇక చావలేదని ఈ గొర్రె, చావలేదు ఈ గొర్రె. నేను అందుకే అంటున్నాను, యాకోబు కూడా చావలేదు. చావని క్రైస్తవ జీవితం అది. యాకోబు మొన్నటి వారం చచ్చిన క్రైస్తవుడు అయ్యాడు. నేను అడుగుతున్నాను, బ్రతుకున్న క్రైస్తవుడా చచ్చిన క్రైస్తవుడు? బ్రతుకున్న క్రైస్తవుడు అనుకోండి, లోకాశంలో ఈదుతా ఉంటావు. అది చచ్చిన క్రైస్తవుడు అయితే ఆత్మీయతలో ఈదుతా ఉంటావు. ఇప్పుడు చూడండి, యాకోబు చావనంత వరకు గొర్రెలు, గొడ్లు, ఆవులు, మేకలు, ఆతి ఈది అని కూడా ఎప్పుడు చూసినా. ఇక చచ్చిపోయిన తర్వాత చూడండి, పెద్ద ఏం కనబడవు. చాలేరా ఉన్నామందా, చాలేరా గుడారం వేసేయండి అక్కడ ఉండిపోదాం అంటూ ఉంటాడు. చచ్చిన క్రైస్తవుడు ఇక లోకం మీద పెద్ద ఉండదు, ఆత్మీయత మీద ఉంటుంది. ఎలా ఆత్మీయంగా ఎదగాలి, ఎలా బలపడాలి, బాబోయ్ దేవునికి ఎలా ఇష్టంగా జీవించాలి. ఒక బాప్తీసం రక్షణ పొందినటువంటి ఒక సహోదరి అంటుంది, నేను ఈ మారు మనసు రక్షణ పొందనంత వరకు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఖాళీ దొరికితే చాలు ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఆ ముసలమ్మ ముచ్చట్లో నేను దూరిపోయి నేను ఇన్నేస్తూ ఉండేవాడిని, మాట్లాడిస్తుండేదాన్ని. ఏంటో నాన్నయ్య, ఇప్పుడు మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత ఎవరింటికి వెళ్ళాలనిపించట్లేదు. ఇంట్లో నుంచి ఇంట్లోంచి బయటికి వెళ్దామని అనిపించట్లేదు అంటారు. అమ్మాయి సాక్షి. నిజమే, ఎందుకు అనిపించదు? అనిపించదు అంతే. ఎందుకు ఏదో గోల ఎందుకు, నాకెందుకు, వాళ్ళ మాటలు నాకు ఎందుకు, వీళ్ళింటికి వెళ్తే వాళ్ళింటికి వెళ్తే లేనిపోని నేను వినాల్సి వస్తుంది అని ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. చచ్చిన క్రైస్తవుడికి ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. నా గుడారంలో నేను నా కుటుంబం, నా గుడారం చాలు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే దేవుని పని నిమిత్తం వెళ్ళాలి, లేదంటే అక్కడికి వెళ్ళాలి, లేదంతే చర్చికి వెళ్తాను, ప్రార్థనకి వెళ్తాను, ఒక ఆత్మీయ స్నేహితుడి దగ్గరికి వెళ్తాను, అంతే. ఇంటింటికి తిరగాలనే సరదా ఉండదు. ఏంటో నాన్నయ్య నాకే అర్థం కాదు, ఎందుకు తిరిగేవాడిని అర్థం కాదు, ఎందుకు తిరిగేదో నాకు అర్థం కాదు. ఇంట్లో వాళ్ళు చెప్తుండేవారు, అమ్మాయి ఆడపిల్లవి నువ్వు వయసులోకి వచ్చేదాన్ని ఇలా తిరగకూడదమ్మా అంటే వినేదాన్ని కాదు. వీళ్ళు ఊరంతా తిరిగేదాన్ని తింగరదానిలాగా. కానీ ఇప్పుడు ఇంటిలో నుంచి గాలి బయటెట్టడానికి నాకు ఇష్టం అవ్వట్లేదు, వెళ్ళాలనిపించట్లేదు, ఎవరింటికి వెళ్ళాలనిపించట్లేదు, ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది, ఎవరి మాటలు వినాలనిపించట్లేదు అని. ఏంటి మార్పు? సిలువ వేయబడిన జీవితం అలా ఉంటుంది. సిలువ వేయబడిన వాడి జీవితం అలా ఉంటుంది. సిలువ వేయబడిన వాడు ఇక మీదట తన కొరకు కాక తన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26. 25 మరియు ఆత్మను అనుసరించి 25 చాలండి. చదవండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. అంటే సిలువ వేయబడిన వాడు, రక్షణ పొందినవాడు, నిజంగా రక్షణ పొందినవాడు ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాడు. చెప్పండి, ఆత్మను అనుసరించి ఆత్మానుసారంగా జీవిస్తాడని అర్థం. అంతేనా? శరీరానుసారంగా జీవిస్తాడా? అమ్మా, ఆత్మానుసారంగా జీవిస్తాడు. ఆత్మ నడిపిస్తే, పరిశుద్ధాత్మ నడిపిస్తే ఆత్మానుసారిగా ఉంటాడా, శరీరానుసారిగా ఉంటాడా? భ్రష్టాత్మ నడిపిస్తే శరీరానుసారంగా జీవిస్తాడు. అందుకే నిజంగా రక్షణ పొందినవాడు ఆత్మానుసారంగా జీవిస్తాడు.
ఖరీదైన బట్టలు వేసుకోవాలి, నలుగురికి కనబడాలని ఆలోచన ఉండదు. ఫుల్గా మేకప్ కొట్టి ఏదో శృంగారించుకుని అలంకరించుకొని డంబంగా కనబడాలని ఆశ ఉండదు. తన డబ్బును బట్టో, ఉద్యోగాన్ని బట్టో, చదువును బట్టో, స్టేటస్ను బట్టో ఉన్న డంబాన్ని చూపించుకొని ఆశ ఉండదు. అలాగే శరీరానుసారమైన కోరికలు పెద్దగా ఉండవు. ఎలా సంబరపడాలి, ఇలా ఆనందపడాలి, లోకమునందు ఆనందించడు. ఇలా రక్షణ పొందినవాడు తన కొరకు ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేస్తాడు. తన కొరకు సిలువ వేయబడిన క్రీస్తు కొరకు జీవిస్తాడు. ఆత్మను అనుసరించి ఆత్మానుసారుడిగా జీవిస్తాడు. ఆత్మ సంబంధమైన సంగతుల విషయమై సంతోషిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. ప్రభునందు ఆనందించుడి. అదే 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మళ్ళా చెప్పుదును ఆనందించుడి. రైట్. ఒక నిజమైన విశ్వాసి ప్రభునందు ఆనందిస్తాడు. లోకమునందు ఆనందిస్తాడా అమ్మా? ప్రభునందు ఆనందిస్తాడు. ప్రభునందు ఆనందించలేకపోతున్నాడు, లోకమునందు ఆనందిస్తున్నాడంటే వాడు లోకం. ప్రభునందు ఆనందిస్తున్నాడంటే విశ్వాసి. కనుక నిజమైన విశ్వాసి ప్రభునందు ఆనందిస్తాడు. ప్రభునందు అంటే ఈ ఆత్మ సంబంధమైన విషయాలపై ఆనందిస్తాడు. కానీ నిజాయితీగా ఒక మాట చెప్తే, నిజాయితీగా ఒక మాట మనం మాట్లాడుకుంటే నిజంగా మనం అలా ఆనందించగలుగుతున్నామా అని ఓ నిజాయితీ కలిగిన ఒక విశ్వాసి ఇలా అన్నాడు. ఒక దైవజనుడితో ఇలా అన్నాడు, నేను బైబిల్ చదువుటి అందు ఆనందించలేకపోతున్నాను. నూతన విశ్వాసి ప్రార్థన చేయటి అందు నేను ఆనందించలేకపోతున్నాను. ప్రభు సన్నిధి నిజంగా నేను ఆనందించలేకపోతున్నాను. మీలో ఎంతమంది ఒప్పుకోగలరు? మీలో ఎంతమంది ఒప్పుకోగలిగితే, నిజాయితీగా ఒప్పుకుంటే మీలో చాలామంది చెప్పగలరు ఏమనంటే, ఏదో పైకి ఏదో కనపడుతున్నాం కానీ నిజంగా బైబిల్ అంటే మాకు సంతోషం రావట్లా, ప్రార్థన అంటే సంతోషం రావట్లా, దేవుని సన్నిధి అంటే, ఆరాధన అంటే మాకు సంతోషం రావట్లా, కొంచెం అంత కాదు అంటారు. నిజమే, నూతన విశ్వాసికి పరిపూర్ణమైన ఆనందం రాదు. కుటుంబ ప్రార్థన అన్నా, బైబిల్ చదవడం అన్నా ఉండవు. అది ఎదగాలి. ప్రభునందు ఎలా ఆనందించాలో నేర్చుకోవడమే విశ్వాస జీవితం. విశ్వాస జీవితం అంటే ప్రభునందు ఎలా ఆనందించాలో నేర్చుకోవడమే. ఫస్ట్లో ఎవరికి ఆనందం ఉండదు. టీవీ దగ్గర కూర్చుంటే రోజంతా కూర్చుంటాం, ఆనందిస్తాం. అదే బైబిల్ దగ్గర కూర్చుంటే అంటాం. అదే టీవీ దగ్గర అయితే కన్ను రెప్ప పడటం కష్టం. కన్ను రెప్ప నిమిషానికో 5 నిమిషాలకో పడుతుంది. 5 నిమిషాలు కన్ను రెప్ప ఆగిపోద్దలాగా. నిజంగా చెప్పాలంటే మనం టీవీ అందు సంతోషిస్తాం, కానీ బైబిల్ అందు విశ్వాస జీవితం ఏంటంటే, ఒక టీవీని కన్నులప్పలచ్చకుండా ఎలా చూస్తున్నామో అలాగ బైబిల్ని చదివే స్థాయికి మనం రావాలి. ఒక్క రోజులు అవ్వదు అది, కానీ ఆ స్థాయికి రావాలి. అది ప్రయత్నించాలి మనం. ఎంతమందికి కుటుంబ ప్రార్థన అంటే ఆనందం చెప్పండి? పిల్లలకి, తల్లిదండ్రులకి. నిజానికి చెప్పాలంటే నాకు ఫస్ట్లో అలా కూర్చొని పాటలు పాడి ప్రార్థన చేయడం అంత ఆసక్తిగా అనిపించేది కాదు. కానీ నేను అనేది ఏంటంటే, నేను ఎలా ఉంటుంది, నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఎవరికైనా మొదటిసారి కాకరకాయ తిన్నప్పుడు, ఏమండి, కాకరకాయ తిన్నప్పుడు చికెన్ తిన్నట్టు ఉంటుందా? ఉండదు. కాకరకాయ తింటున్నప్పుడు చిలకడ దుంప తిన్నట్టు ఏమి ఉండదు. చేదుగా, వికారంగా, వగరగా ఉంటుంది. ఎవరికి ఇష్టం అనిపించదు. మీరు గమనించండి, వారానికి ఒకసారి తింటా ఉండండి, ఆఖరికి అలవాటు అయిపోద్ది.
ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో కాకరకాయ ఎప్పుడు వేస్తుంటే వేసేయి, ఇంకోసారి వేసేయి అంటారు. ఎవరో హోటల్లో మొన్న కాకరకాయ ఎప్పుడు వేసారండి, సంతోషంగా ఎంచుకున్నాం, వేయండి వేయండి. ఎందుకు అంత అది నోటికి ఏమైపోయింది, అలవాటు అయిపోయింది. అలాగా కుటుంబ ప్రార్థన కూడా అలా ఆనందంగా అలవాటైపోతుంది. చెయ్యాలి ముందు. బైబిల్ని చదువుతూ వెళ్తుంటే అందులో ఆనందం, ప్రార్థన చేసుకుంటుంటే అందులో ఆనందం. కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటే మొదట్లో ఎవరికి ఆనందం ఉండదు. అందుకే అభ్యాసము వలన అభ్యాసించుడి అంటాడు. కనుక మనం దాన్ని అభ్యసించుచూ ఉంటే ప్రభునందు కూడా మనం ఏం చేయగలం, ఆనందించ. కనుక రక్షించబడినవాడు ప్రభునందు ఆనందిస్తాడు కానీ లోకమునందు. రైట్, ఇక విషయానికి వద్దాం. యేసు ప్రభు ఎందుకు పుట్టాడో చూసాం, ఆయన రక్షణ తీసుకొచ్చాడని చూసాం. ఒక మనిషిగా మనం ఏం చేయాలైతే, రక్షణ పొందాలి, ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు మిగిలిన జీవితాన్ని జీవించాలి. ఇక మీదట మన మనుజాసులను అనుసరించి నడువక దేవుని ఇష్ట ప్రకారంగా మనం అందరం జీవించాలి. ఎలా ప్రభువుని సంతోషపెట్టాలా, ఎలా ప్రభువుని ఎలా ఆనందపరచాలా అని వెతుకులాడుతూ ఉండాలి. ప్రభువునందే ఆనందిస్తూ ఆత్మానుసారంగా జీవించాలి. ఇది చేయాల్సింది. అందుకే మొదటి 3 శతాబ్దాలు యేసు ప్రభు పుట్టిన తర్వాత 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల వరకు క్రైస్తవ్యం అంటే ఇంతే, దీని మీదే దృష్టి పెట్టారు. వాళ్ళకి ఇంకోటి తెలియదు. పండగ చేయాలని, సంబరాలు చేయాలని, ఆడంబరాలు చేయాలని మొదటి 300 సంవత్సరాలు ఎవరికి తెలియదు. మీకు విషయం చెప్పమంటారా? మొదటి 300 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి క్రిస్మస్ అనే పేరే తెలియదు. అసలు అదొక పండగ ఉంటుందన్న విషయమే తెలియదు. అసలు తెలియదు వాళ్ళకి, ఆ పండగ అనేది ఉందన్న విషయమే తెలియదు. ఎందుకనంటే ఈ పండుగ అనేది 300 సంవత్సరాల తర్వాత వచ్చింది. తర్వాత మీకు సమకాలిక పరిస్థితులు చెప్తాను చేద్దుగాను. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత సువార్త ప్రారంభించబడింది క్రీస్తు శకం 33లో, 35 అనుకోండి, ఇంచుమించు 35 నుంచి క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది, విస్తరిస్తుందండి. 70వ సంవత్సరం వరకు బాగా విస్తరించింది. ఎప్పుడైతే క్రైస్తవం విస్తరిస్తూ ఉందో రోమా సామ్రాజ్యపు దృష్టి క్రైస్తవం మీద పడ్డది. ఈ క్రైస్తవ్యం సమాజాన్ని గందరగోళాన్ని సృష్టిస్తుంది, సామ్రాజ్యపు పునాదుల్ని వణికిస్తుంది. దాంతో రోమా సామ్రాజ్యం క్రైస్తవ విస్తరణ మీద భయపడ్డది. ఒకవేళ వీళ్ళు విస్తరిస్తే మనకేమైనా సమస్య ఏమో అనుకున్నారు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 70 మంది ఐగుప్తుకి వెళ్ళారు ఇశ్రాయేలీలు. వాళ్ళు ఎంతమంది అయ్యారు? 6 లక్షల మంది అయిపోయారు. పురుషులు, స్త్రీలతో కలుపుకుని పిల్లలతో కలుపుకుంటే ఇంచుమించు ఒక 20 లక్షలు. ఈ 20 లక్షల మంది ఇలా అభివృద్ధి పొందడం చూసి ఫరో ఏమనుకున్నాడు, ఐగుప్తు వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఇలాగే అభివృద్ధి చెందితే విస్తరిస్తే మనకు మన రాజ్యానికి ప్రమాదం. వాళ్ళు పెరిగిపోయారు అనుకోండి, మన మీద తిరుగుబాటు చేయొచ్చు, మనల్ని చంపి ఈ సామ్రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రం చేసుకుంటారేమో, లేదా శత్రువులతో చేతి కలిపి మన మీద తిరుగుబాటు చేస్తారేమో, అప్పుడు మనం ఏమైపోతాం అని వాళ్ళు భయపడ్డారు, అనుమానించారు. అందుకే వాళ్ళు ఏం చేయరు, అప్పటి నుంచి ఎప్పుడైతే ఫరోకు ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి ఫరో ఇశ్రాయేల్ని ఏం చేయడం మొదలుపెట్టాడు, చంపడం మొదలుపెట్టాడు, హింసించడం మొదలుపెట్టాడు. అది అర్థమవుతుందా? అంటే హింసలు ఎప్పుడు మొదలయ్యాయి, చావులు ఎప్పుడు మొదలయ్యాయి, మీకు అర్థమవుతుంది కదా? రైట్. అలాగే అదే స్టోరీ రిపీట్ అయింది. ఇశ్రాయేలుకు జరిగిన పరిస్థితి ఎవరికి రిపీట్ అయిందంటే క్రైస్తవ్యానికి రిపీట్ అయింది. రోమా సామ్రాజ్యం ఏలుబడిలో క్రైస్తవ్యం క్రీస్తు శకం 35లో మొదలుపెట్టింది. అప్పుడు అది చిన్నగా ఉంది. 70 సంవత్సరాలు అంటే 35 సంవత్సరాలు గడిచేసరికి అది అన్ని పట్టణాల్లో విస్తరించింది. మనం చూస్తే పౌలు వెళ్ళేసరికి రోమాలో ఎవరున్నారు?
పౌలు రోమాకి వెళ్ళేసరికి అక్కడ ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు. అంటే యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది సువార్త? రోమాపట్నం. రోమాపట్నం అంటే ఆ రోజు ప్రపంచానికి కేంద్రం దగ్గర కైసరు ఇంటిలో ఉన్నవారు మీ అందరికీ వందనాలు చెప్తున్నారు అన్నాడు. అంటే కైసరు ఇంట్లో కూడా ఎవరున్నారు? అయ్యో, అంత విస్తరించేసింది. అప్పుడు వాళ్ళకు వణుకు పుట్టింది. ఈ క్రైస్తవం వల్ల మనకి ఏమైనా సమస్య అంటావా, ప్రాబ్లం ఉంటుందా అని ఇది సరంటే కారణం ఏంటంటే ఒక కారణం ఉంది. రోమా ప్రభుత్వం విగ్రహారాధన, వాళ్ళు దేవతల్ని దేవుడిని కొలుస్తారు, రాజుని దేవుడిగా కొలుస్తారు, కొలవాలి అది. కానీ క్రైస్తవులు తమ దేవుడు తండ్రిని తప్ప, క్రీస్తుకు తప్ప మరెవరికి తల వంచరు. అది వాళ్ళకి జీర్ణించుకోలేకపోయారు. దాని మీద క్రైస్తవుల మీద ఒక పుకార్లు పుట్టించారు. మనం ప్రతి ఆదివారం నాడు ఏం తాగుతాం? రొట్టె తింటాం, ద్రాక్షారసం తాగుతాం. దాని మీద ఏమని అంబూహలు పట్టించారంటే ఈ క్రైస్తవులు ఏ మాంసం తింటారు? నరమాంసం తింటారు, తర్వాత రక్తం తాగుతారు అని ఒక పుకారు పుట్టించారు. ఎందుకంటే మనం కూడా ఏమంటాం? ఇది క్రీస్తు శరీరము, ఇది క్రీస్తు రక్తం. బాబా, ఆయన ఎవరిదో శరీరమును, ఆయన ఎవరిదో రక్తం తాగుతున్నారు వీళ్ళు, నరమాంస భక్షకులు క్రైస్తవులు అందరూ అని చెప్పి ఒక పుకారు పుట్టించారు. అలాగే రోమాపట్నం ప్రమాదశత్తు తగలడిపోయింది కొంత భాగం. నీరో చక్రవర్తి ఉన్నప్పుడు నీరో చక్రవర్తి అన్నాడు, క్రైస్తవులే దీనికి కారణం అన్నాడు. ఇలాగా ప్రతిదాన్ని తీసుకొచ్చి ఎవరి మీద ఆడటం మొదలెట్టారు? క్రైస్తవుల మీద. దాంతో క్రైస్తవుల మీదకి తిరుగుబాటు, ప్రజలకు వ్యతిరేకత వచ్చింది, హింసించడం మొదలుపెట్టారు. క్రీస్తు శకం 100వ సంవత్సరానికి వచ్చేసరికి చెరసాల్లో వేయడం, శిరఛేదనం చేయడం, హింసించడం. అదిగా అంటాడు దేవదూత, అంటాడు, తెల్లని వస్త్రములు ధరించి ఈత మట్టలు పట్టుకుని నిలబడి నా జనసమూహమును చూపించి అంటాడు, ఎవరు వీరు అంటాడు. అప్పుడు యోహాను అంటాడు, నాకు తెలియదయ్యా అంటాడు. వారెవరో తెలుసా? మహాశ్రమలలో నుండి వచ్చిన క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు అంటాడు. ఎవరో మహాశ్రమలో? ఏలనుకుంటున్నారు? యుగాంతంలో వచ్చాయి మహాశ్రమలు అనుకుంటున్నారు? కాదు, రోమా సామ్రాజ్యపు మహాశ్రమల్లో నుండి నిలబడిన క్రైస్తవులు. వాళ్ళు ఎలా కనబడుతున్నారు? తెల్లని వస్త్రములు ధరించుకుని ఈత మట్టలు పట్టుకుని ఉన్నారు. అంటే అప్పుడు ఉన్న శ్రమలు ఏ శ్రమలు అవి? మహాశ్రమ. సింహాలకు వేశారు, గ్లాడియేటర్ అనే ఆటలో వేసి పొడిచి చంపారు, మనిషిని నూనె పోసి దీపస్తంభాలపై వెలిగించారు, శిలువలు వేయించారు, చెరసాల్లో వేయించారు, క్రైస్తవ్యాన్ని అనగదొక్కారు. ఎక్కడ ఆరాధన జరగనివ్వకుండా, ఎక్కడ ఏ ఇంటి దగ్గరైనా ఆరాధన జరుగుతుందన్న విషయం తెలిసినప్పుడు ఆ ఇంటి మీద దాడి చేసేవారు. ఎవరు దీనికి నాయకుడో వారిని పట్టుకునేవాడు, వాడిని చంపేసేవారు. నువ్వు వాడిని చంపితే గొర్రెల కాపర్ని కొడితే గొర్రెలను ఏమైపోతాయి? చెదిరిగిపోతాయి. ఆ కాలంలో పాస్టర్ అవ్వాలి అంటే బలిపీఠం మీదకి ఎక్కినట్టే. ఇప్పుడేమవుతుంది? స్వర్ణపీఠం ఎక్కినట్టే ఇప్పుడు. అంతేనా? పాస్టర్ అవ్వడం అంటే ఏంటి? స్వర్ణపీఠం. కానీ అప్పుడు పాస్టర్ అవ్వాలంటే ఇక వదకు సిద్ధపడిన గొర్రె పిల్ల. ఇంకా పాస్టర్ అయ్యాడంటే ముందు ఎవరిని తీసుకెళ్తారు? చరిత్ర చెప్తుంది. ఎఫీసీ పట్టణానికి చెందినవాడు అని పేరు నాకు గుర్తులేదు, కానీ ఫస్ట్ ఆయన హతసాక్షి అయిపోయాడు. పాస్టర్లందరినీ అంటే సంఘ కాపురుల్ని తీసుకువెళ్ళి చంపడం మొదలుపెట్టారు. మిగతా గొర్రెలన్నిటిని చిన్ని క్రైస్తవులందరినీ హింసించడం మొదలుపెట్టారు. అలా క్రైస్తవ్యం చాలా హింసలకి గురైంది. మీరు ప్రకటన గ్రంథం చూస్తే అర్థమవుతుంది. అదే ప్రకటన గ్రంథం అంతా ఏంటి? శ్రమలు, హింసలు, చిరఛేదము, భయంకరమైన ఇబ్బందులు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా జాగ్రత్తగా 10 దినముల శ్రమ మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును. అదే ప్రకటన గ్రంథం అంటే. అర్థం కాలేదు చాలా మందికి. శ్రమలు తీసేస్తానంటున్నాడా, నమ్మకంగా ఉండమంటున్నాడా? అది చెప్తాను. ఎప్పుడైనా ప్రకటన గ్రంథాన్ని మాకు మంచి ఉత్సాహంగా ఉంది, నాకును ప్రకటన గ్రంథం చెప్పడానికి సిద్ధపడతాను.
మొదటి 100 సంవత్సరాల్లోనే ఇలాగ ఉంది. తర్వాత వచ్చిన సామ్రాజ్యపు రోమా చక్రవర్తులు అలాగే 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 ఉన్నారు. ఇలా క్రీస్తు శకం 300 సంవత్సరాల వరకు, అంటే ఇంచుమించు 250 సంవత్సరాల వరకు క్రైస్తవ్యం ఇలాగే ఉంది. గుప్పిట్లో పెట్టుకుని, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు. కానీ దేవుని మహాకృప ఏంటో తెలుసా? క్రైస్తవ్యం ఆరిపోలేదు, విస్తరిస్తూనే ఉంది. చాప కింద నీరులా సాగిపోతూనే ఉంది. క్రైస్తవ్యాన్ని ఎవరో ఆపలేకపోయారు. అంటాడు, సువార్థికుని బంధించగలవు కానీ సువార్తను బంధించలేవు. వాళ్ళు సువార్థికుని చంపగలిగారు కానీ సువార్తని చంపలేకపోయారు. సువార్త వెళ్తానే ఉంది. ఆఫ్రికా దేశానికి, ఇండియాకి, ఈ 300 దేశాలు అన్నీ వెళ్ళిపోయిందన్నమాట. మీరు గమనించండి, విశ్వాసులు అన్ని పరిస్థితులు బాగుంటే బయట ఉంటారు, లేరనుకో ఏమవుతారు? కింద అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. ఈ మధ్యకాలంలోనే ఒక పెద్ద గుహ దొరికిందండి. పెద్ద గుహ. ఎంత గుహ తెలుసా? భూగర్భంలో 20 అంతస్తులుండే గుహ. తవ్వేశారు, మనుషులే తవ్వుకున్నారు. ఎవరు వాళ్ళు అని అడిగితే ప్రపంచ చరిత్ర చెప్తుంది టర్కీ దేశంలో ఉంది ఆ గుహ. కాలుతో కొట్టండి, మీరు సెర్చ్ చేసుకోండి. ఎవరు బ్రతికారు తెలుసా గృహలో? క్రైస్తవులు. భూమి కింద గుహలు తవ్వుకొని అక్కడే బతికారు. ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఒక ఇల్లు ఉంటుంది, ఇల్లులాగా కనపడుతుంది, ఏదో పాత ఇల్లులాగా, కానీ కింద 20 అంతస్తుల ఇల్లు ఉంటుంది. దాక్కున్నారు, ఎలకల్లాగా దాక్కుని బతికారు క్రైస్తవులు. బ్రతుకుతారు, క్రైస్తవులు బతుకుతారు. ఏలియా అన్నాడు, నేను ఒక్కడే ఉన్నాను ప్రభువా అన్నాడు. లేదు నాయన, బయలుకు తల వంచని ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు, నా కృపను బట్టి ఉన్నారు అని అంటాడు. అంటే ఎవ్వరూ లేరు అని ఏలియా అనుకున్నాడు, కానీ అప్పుడు కూడా ఎంతమంది ఉన్నారు? అలాగే క్రైస్తవులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎలకల్లాగా భూముల్లోనూ గుహల్లోనూ. మీకు కుమ్మరాను గుహలో అని ఎప్పుడైనా అన్నారా? కుమ్మరాను గుహలో అని. కుమ్మరాను గృహాల్లో కూడా జీవించారు క్రైస్తవులు. అక్కడ బైబిల్ పత్రాలు దొరికినాయి, పాతవి, 2000 సంవత్సరాల కిందటి పాత బైబిల్ పుస్తకాలు, చర్మపు కాయింతలు అక్కడ దొరికినాయి. డెడ్ సీ స్క్రోల్స్ అంటారు వాటిని, డెడ్ సీ స్క్రోల్స్ అంటారు. అక్కడ దొరికినాయి. వాటిని చూస్తే, వాటిని ఇప్పి చూస్తే, వాటిని చదివినా ఇది చదివిన ఒకేలా ఉంది. ఎవరు చెప్పారండి బైబిల్ మార్చేశారని? వాటిని విప్పి వాటిని డీకోడ్ చేసి చదివితే అప్పుడు ఏ భావాలు ఉన్నాయో, ఏ అక్షరాలు ఉన్నాయో అదే అక్షరాలు బైబిల్లో ఉన్నాయి. పిచ్చోళ్ళు మాట్లాడతారు బైబిల్ మార్చేశారండి, మార్చేశారు. బైబిల్ మార్చలేదు. ఎంత దేవుని కృప అంటే 2000 సంవత్సరాల కింద రాయబడిన పత్రికలు అదే భావంతో ఈరోజు ఇక్కడికి వచ్చాయి. ఏది కలపబడలేదు, ఏది చెరపబడలేదు. అంత జాగ్రత్త తీసుకున్నాడు దేవుడు బైబిల్ విషయంలో. అప్పుడు దాకా అనేవారండి వీళ్ళందరూ, జనాలందరూ కూడా అనేవారు, శాస్త్రవేత్తలందరూ, బైబిల్ మీకు అనుకూలంగా మార్చేసుకున్నారు, మీకు తగ్గట్టుగా రాసుకున్నారు అని. ఎప్పుడైతే ఆ డెడ్ స్క్రోల్ దొరికినాయో, మృత సముద్రపు ఆ పత్రాలు ఎప్పుడైతే దొరికినాయో, మా అదిరిపోయింది ప్రపంచం అంతా. 2000 సంవత్సరాల కింద రాయబడిన ఆ పత్రికల్లో ఏమున్నాయో ఆ చర్మపు కాయింతల మీద ఉన్నాయి బైబిల్, నేటి బైబిల్లో కూడా అయ్యే. అంటే అది సాక్ష్యం అన్నమాట. బైబిలు మానవుల కల్పిత పుస్తకం కాదు, ఇది ఆనాడే రాయబడింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మారలేదు అని చెప్పడానికి సజీవ సాక్ష్యంగా డెడ్ సీ స్క్రోల్స్ నిలబడ్డాయి. ఎక్కడెందుకు ఉన్నాయి ఆ గుహల్లో? అది ఎక్కడుందో తెలుసా? మృత సముద్రం దగ్గర ఉంది. మృత సముద్రం ఎక్కడుందో తెలుసా? సొదొమ గొమొర్రాలు కాలి బూడిదైపోయిన ప్లేస్లో ఉన్నాయి. అక్కడ గృహలో ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు. అక్కడ ఎందుకు ఉన్నారు? ఊళ్ళో ఉండకుండా అక్కడికి పారిపోయి బతికారు. అంటే ఆనాడు యెరూషలేములో ఉన్న క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళి బతికారు? మృత సముద్రంలో సొదొమ గొమొర్రాల దగ్గర ఉన్న గుహల్లో బతికారు. అక్కడేం దొరికింది బూడిద? ఏం తిన్నారు, ఏం తాగారు, ఎలా బ్రతికారు తెలియదండి. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా అందుకే అన్నాడు, ప్రభు అన్నాడు, ఈ తెల్లని వస్త్రములు ధరించుకుని నిలబడింది ఎవరు అని అంటే, నాకు తెలియదయ్యా, నీకే తెలియాలంటే అంటాడు దేవదూత, వీరు మహాశ్రమలలో నుండి బయటికి వచ్చినవారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందండి, ఇట్టి వారు నివసించుటకు ఈ లోకము యోగ్యమైనది కాదు అంటాడు. అంతటి మహాశ్రమ. ఓకే, ఇది ముగించుకుందాం. రైట్, ఇప్పుడు 300 సంవత్సరాలు అయిపోయింది.
313లో కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి వచ్చాడు. ఆయన తల్లి క్రైస్తవురాలు. దాంతో ఈయనకి క్రైస్తవ్యం మీద కొంచెం అభిమానం ఉంది. ఆయన ఎప్పుడైతే రాజు అయ్యాడో ఇక అప్పటి నుంచి క్రైస్తవ్యానికి కష్టాలు తొలగిపోయాయి. మరి రాజే క్రైస్తవుడైతే ఇంకెవరు చేస్తారండి? ఎప్పుడైతే ఒక క్రైస్తవ రాజు క్రైస్తవుడుగా ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే చక్రవర్తి అయ్యాడో క్రైస్తవ్యానికి ఆదరణ దొరికింది. క్రైస్తవులు హింసించాలి అనే చట్టాలు రద్దయినాయి. ఇక మీదట క్రైస్తవులు హింసించకూడదు, వారు కూడా స్వేచ్ఛగా బ్రతకొచ్చు అని సామ్రాజ్యంలో ఎప్పుడైతే ప్రకటించాడో ఆ గుహల్లోనూ గొలుగుల్లోనూ మరి నక్కల్లాగా జీవిస్తున్న అడవుల్లోనూ బ్రతుకుతున్న వాళ్ళు అందరూ బయటికి వచ్చారు. ఇళ్లల్లో బ్రతకడం మొదలుపెట్టారు. వాళ్ళు చదువుకోవడం, వ్యాపారాలు చేయడం, వాళ్ళు కూడా జీవితాలు జీవించడం మొదలుపెట్టారు. స్వతంత్రం లభించింది. ఈనాడు భారతదేశంలో ఎలా క్రైస్తవులు హాయిగా జీవిస్తున్నారు అలాగే వాళ్ళకు కూడా స్వేచ్ఛావాయువులు వచ్చినాయి. అప్పుడు క్రైస్తవులు కూడుకోవడం, ఒక చర్చి బిల్డింగ్ కట్టుకోవడం, దానికి ఒక బోర్డులు ఎట్టడం, ఇలాంటివన్నీ ఆ తర్వాతే మొదలైనవి. అంతకుముందు చర్చి బిల్డింగులు కూడా లేవు. అంతకుముందు గ్రూపుగా స్వేచ్ఛగా బయట ఆరాధించుకునే అవకాశాలు ఏమీ లేవు. ఎవరి కాళ్ళ ఇళ్లలో కుటుంబ ప్రార్థనలకు చేసుకునేవారు. ఎవరి ఇళ్ళ కాడ అక్కడ ఒక 4-5 కుటుంబాలు, లేదంటే ఒక సంఘం అనేది రహస్యంగా గుహల్లో పడి ఆరాధన చేసుకునేవారు. చర్చి బిల్డింగులు కట్టుకొని ఆరాధనలు చేయడం మొదలు. తర్వాత ఏం జరిగిందంటే క్రైస్తవ్యం స్వేచ్ఛ వచ్చింది కదా, రైట్. తర్వాత వచ్చిన రాజు ఏం చేశాడంటే క్రైస్తవ్యాన్ని అధికార మతంగా చేశాడు. ఇక్కడే టర్నింగ్ పాయింట్. క్రైస్తవ్యాన్ని ఏం చేశాడు? అధికార మతం అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ మతమే ఆచరించాలి, ఇక ఏ మతము ఆచరించకూడదు. ఆచరిస్తే మైనారిటీ అయిపోతావు. పాకిస్తాన్లో అధికార మతం ఏంటి? ఇస్లాం. కనుక 100 మందిలో 99 మంది ఎవరు ఉంటారు? ఇస్లాం ఉంటాడు. ఒక్కడు క్రైస్తవుడు ఉంటాడు. ఆ ఒక్కడికి ఓటు హక్కు ఉండదు, బెనిఫిట్స్ ఉండవు. అదవుతుందా? అధికార మతం అంటే వాడికే గుర్తింపు, రాజ్య సభ్యుడిగా వాడికి ఒక గుర్తింపు ఉండదు, లేకపోతే ఉండదు. అధికార మతంగా ప్రకటించేశాడు. ఎవరో తర్వాత వచ్చిన రాజు, కాన్స్టాంట్ తర్వాత వచ్చిన రాజు. ఎప్పుడైతే అలా ప్రకటించాడో అప్పుడు అన్ని జనులు అందరూ ఏం చేశారు? మతం మారిపోయారు. ఆప్షన్ లేదు, ఇంకా అందరూ మతం మారిపోయారు. ఎందుకు వచ్చేసారు? క్రైస్తవులకు వచ్చారు. మాకు కూడా ఇచ్చేయండి బాప్తీసం, మాకు కూడా ఇచ్చేయండి అని చెప్పి అందరూ బాప్తీసాలు తీసుకున్నారు. ఇందులో ఎంతమంది సువార్త విన్నారు? ఎంతమందికి మారు మనసు ఉంది? ఎంతమంది క్రీస్తుకి విశ్వాసం ఉంది? విశ్వాసం లేదు, సువార్త వినలేదు, మారు మనసులు లేవు. మారు మనసులు లేకుండా ఎందులోకి వచ్చేసారు? క్రైస్తవులకు వచ్చేసారు. ఇప్పుడు ప్రజలందరూ, రాజ్యంలో ప్రజలందరూ ఎవరు? 99% క్రైస్తవులే, రైట్. ఇప్పుడు ఆత్మీయులు ఉన్నారు, ఎక్కువ శాతం ఎవరు ఉన్నారు? లోకస్తులు ఉన్నారు. ఈ లోక సంబంధమైన క్రైస్తవ్యం అయిపోయింది. క్రైస్తవ్యం ఒక మతం అయిపోయింది, మ్యాండేటరీ అయిపోయింది. చర్చి ఒక దేవాలయం అయిపోయింది. ప్రజలు అందులో కూడుకుంటున్నారు, బాగానే ఉంది. లోకానికి సంబరాలు చేసుకోవడానికి ఒక పండగ కావాలి, లేదంటే దొరతపడుతుంది. అర్థమవుతుంది? ఎందుకంటే అప్పటికి వీళ్ళు అన్ని జనులు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? అన్ని జనులందరూ, క్రైస్తవుల్లో ఉన్న అన్ని జనులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అన్య మతాల నుంచి వచ్చారు. అన్య మతాల్లో ఏముంటాయి? సంవత్సరం పొడుగునా పండుగలు ఉంటాయి. ఏ అన్య మతమైన పండుగలు ఉంటాయి. ఈవెన్ యోధా మతంలో కూడా ఏమున్నాయి? పండుగలు ఉంటాయి. ఇది పండుగ కామన్. మతం అంటే ఏముంటాయి? పండుగలు ఉంటాయి. ఈ పండుగలు చేసున్నారేమో కానీ క్రైస్తవులు ఏమి లేవు, పండుగలు లేవు. దాంతో వ్యతిరేకత వచ్చేసి అప్పుడు రాజు ఏం చేశాడంటే అప్పుడు క్రైస్తవ పెద్దలందరితో ఆలోచించి ఒక పండగ, జాతిని అంతటిని ఏకాకృతం చేయడానికి ఒక పండగను తీసుకొచ్చారు. అది క్రీస్తు పుట్టిన సందర్భంగా చేసే ఒక పండుగ అని మొదలుపెట్టారు. ఎందుకంటే ఈస్టర్ అనే పండుగ అప్పటికే ఉంది. ఈస్టర్ పండుగని అప్పటికి చేస్తున్నారు. కానీ ఈస్టర్ పండుగలు ఏముండవు, సెలబ్రేషన్స్ ఉండవు. ఏడవాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, అంతకంటే ఏమీ ఉండవు. కానీ మరి ఎంజాయ్ చేయడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి ఏం లేవు, పండుగలు లేవు. అప్పుడు
జాతిని అంతటిని ఏకం చేయాలంటే పండగ కావాలి, అందరికీ పండగ కావాలి, అప్పుడు వాళ్ళు ఆనందించాలి. అప్పుడు క్రిస్మస్ అనేది ప్రారంభించారు. క్రీస్తు జన్మదిన పండుగ. ఇది క్రిస్మస్ అనేది 313లో స్వేచ్ఛ వచ్చింది. 336లో డిసెంబర్ 25వ తారీఖు నుంచి దీన్ని అధికారికంగా మొదలుపెట్టారు. అధికారంగా 336 డిసెంబర్ 25వ తారీఖున దీన్ని కాన్స్టంటైన్ గారు చక్రవర్తిగా ఉన్నప్పుడు దీన్ని మొదలుపెట్టారు. మొదట్లో దీన్ని ఏమన్నారంటే, మనం జరుపుకుందాం ఏమనుకున్నారంటే, రైట్, ఇంతకీ అంటే క్రిస్మస్ అనే పండుగ ఎప్పుడు మొదలైంది? 336. క్రైస్తవం ఎప్పుడు మొదలైంది? 36 అనుకోండి. ఎన్ని సంవత్సరాల తర్వాత మొదలు పెట్టారు దీన్ని? 300 సంవత్సరాలు. రైట్, 300 సంవత్సరాలు. 300 సంవత్సరాల తర్వాత మొదలు పెట్టారు. రైట్. చాలామంది అడిగారు, ఆత్మీయత కలిగిన క్రైస్తవులు ఉంటారు కదా, ఏవండి ఇది బైబిల్లో లేదు కదా, మొదటి 3 శతాబ్దాల్లో చేయలేదు కదా, మరి ఎందుకు మనం చేయటం అని అంటే బైబిల్ పండితులు ఏం చెప్పారంటే, రైట్, ఇది రాజకీయ కోణానికి సంబంధించిన విషయం. ప్రజలందరినీ ఏకాకృతం చేయాలి అంటే జాతి స్థాయిలో ఒక పండుగ అనేది ఉండాలి. ఒక దీపావళి జాతి స్థాయిలో ఒక పండుగ అనేది ఉండాలి. ఆ పండగ జనాన్ని ఏకకృతం చేస్తుంది, రాజకీయముగా అందరిని ఒకటి చేస్తుంది. క్రైస్తవ్యం ఇప్పుడు మార్గం కాదు, ఒక దేశానికి మతం. మతం అన్నప్పుడు దానికి పండగలు ఉండాలి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి. అలా మతంలోకి కొన్ని వచ్చాయి. రాజకీయ లబ్ధి కొరకు, ప్రజల్ని ఏకాకృతం చేయడం కొరకు ఒక పండగ అనేది వచ్చిందనమాట. రైట్. అలా వచ్చిన ఆ పండుగ మొదలుపెట్టారు. క్రైస్తవ పండితులు కొంతమంది విమర్శించారు, కొంతమంది ఏమన్నారంటే తప్పేముంది, క్రీస్తు సూర్యుడు, నీతి సూర్యుడు కనుక ఆయన ఉదయించిన రోజుని మనం సెలబ్రేషన్ చేసుకోవడంలో తప్పే ఉంది, ప్రార్థన చేసుకోవడంలో తప్పేముంది. రైట్. ఇదేం బైబిల్ ఏమి ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు కదా, కాబట్టి దీన్ని చేయమని చెప్పలేదు, నిజమే, కానీ చెయ్యొద్దని ఏమి అనలేదు కదా, కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం, అన్ని జనులకు ప్రకటిద్దాం. ఇది ఈ రక్షణ సువార్తని, క్రీస్తు మన కొరకు పుట్టాడనే విషయాన్ని ఒక సువార్తను ప్రకటించడానికి ఒక వేదికగా మనం మార్చుకుందామని కొంతమంది పెద్దలు దాన్ని వత్తాసు పలికారు, అంటే సమర్థించారు. ఈరోజు కూడా చాలామంది అంటారు క్రిస్మస్ పండుగ బైబిల్ గ్రంథంలో లేదు కదండి, మొదటి 3 శబ్దాలు రాలేదు, ఆ తర్వాత రాజకీయ పరిణామాల పరంగా ఇది వచ్చింది కదా అని అంటే చాలామంది ఏమంటారంటే, అవునండి ఒప్పుకుంటారు, నిజమే, కానీ అన్ని జనులకు సువార్తను ప్రకటించడానికి ఇది ఒక వేదిక అండి అంటారు. ఎలాగండి? మామూలుగా మీటింగ్స్ ఉన్నాయి రండి అంటే వస్తారా? ఆదివారం ఆరాధన రమ్మంటే వస్తారా? వాళ్ళు రా. అదే క్రిస్మస్ పండుగ ఉంది రండి, మా సెలబ్రేషన్కి మీరు రండి అంటే వాళ్ళు ఏం చేస్తారు? వస్తారు. వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏం చేయొచ్చు? సువార్త ప్రకటించవచ్చు అనేది కొంతమంది మాట. ఇది కొంచెం అది కరెక్టా రాంగా అనేది పక్కన పెడితే కొంచెం సమంజసంగానే ఉంది అన్నమాట. కానీ అది ఎంతవరకు అమలవుతుంది ఈ ప్రపంచంలో? ఆ మాట ఓకే అందాం, సరే, అన్ని జనులకు సువార్త ప్రకటించే విధంగా ఎక్కడ ఉంది క్రిస్మస్? చెప్పండి నాకు, ఎక్కడ ఉంది? నేను చెప్పమంటారా? 100లో 1% జరుగుతుంది అలాగా. అది కూడా ఎక్కడంటే ఛత్తీస్గఢ్, ఆ అడవుల్లోనూ లేదా అన్ని దేశాలలో మాత్రమే అక్కడక్కడ జరుగుతుంది నిజాయితీగా. ఇప్పుడు మన ఆక్విడ్లో కూడా ఒక చోటన ఒక బ్రదర్, నేను చెప్పను, ఒక బ్రదర్ని అడిగాను, దేవుని సేవకులు. ఆ బ్రదరన్స్ అని వాళ్ళు దానికి వెళ్తారు, ఇంచుమించు వాళ్ళు మనలాగే చక్కగా ఉంటారు, కానీ వాళ్ళు క్రిస్మస్ జరుపుతున్నారు. ప్రతి ఏటా జరుపుతారు. ఏంటి బ్రదరు ఏంటనంటే, క్రిస్మస్ బైబిల్లో లేదండి, కానీ నేను చెయ్యాలండి అక్కడ, ఎందుకంటే నేను అన్ని జనుల్ని సంపాదించుకోవాలంటే ఇది నాకు ఒక వేదిక. నేను ఈ క్రిస్మస్ని చేసి ఆ 10 మంది అన్ని జనుల్ని పిలుస్తాను అంటే ఆయన పక్కా అన్ని జనుల మధ్య ఉన్నాడు. ఆ 10 మందిని పిలిచి ఆ రోజు వాళ్ళకి సువార్తనే ప్రకటిస్తున్నాను అన్నాడు. సో అలాంటి వాళ్ళకి అది ఉపయోగపడవచ్చు. తప్ప ఒప్ప అనేది ఆయన తీర్పు పొందుతాడు, మనం దాన్ని తీర్పు తీర్చలేం. అలా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు, అలా ఉపయోగించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100కి ఒక్కరే. మరి మిగతా 90 మంది ఏం చేస్తున్నారు?
అన్ని జనులకు సువార్తను ప్రకటిస్తున్నారా, లేదా క్రిస్మస్ని వేదిక చేసుకొని వాళ్ళు శారీరకంగా ఆనందిస్తున్నారా అంటే మనం చూస్తున్నాం శారీరకంగా ఆనందిస్తున్నారు ఆడంబరాల ద్వారా. ఒకప్పుడండి డిసెంబర్ 25 వస్తే 24న మొదలయ్యేది ఏంటిది సంబరం, సందడి. ఎప్పుడు మొదలయ్యేది అంటే ఒక రోజు ముందు మొదలయ్యేది. తర్వాత ఏమైంది, వారం రోజుల ముందు మొదలైంది. తర్వాత ఏమైంది 15 రోజుల ముందు మొదలయ్యింది. ఆ తర్వాత ఈ రోజు ఏమైంది, అది అలాగా నెల రోజుల ముందు అయింది. ఇది ఈస్టర్ పండుగ సందడి ఎప్పుడు మొదలవుద్ది, నెల రోజులు మొదలవుద్ది. అలాగే దీన్ని కూడా ఇప్పుడు డిసెంబర్ 25 సందడిని ఎక్కడి దాకా తీసుకొచ్చారు, 25 నుంచి మొదలెట్టారు. నెల రోజులు పండుగ చేసుకుంటున్నారు. ఒకప్పుడు క్రిస్మస్ అని ఒకటే ఉండేది, ఒకరోజే పండుగ దుమ్దాం అంతే. ఇప్పుడు యూత్ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ఉమెన్స్ క్రిస్మస్, మెన్స్ క్రిస్మస్, రైట్, అలాగా రకరకాల క్రిస్మస్లో వచ్చేసినాయి. ఈ క్రిస్మస్లో వచ్చేసినాయి. తర్వాత ఇప్పుడు ఏమైందో తెలుసా అండి, ఇప్పుడేమైంది, ఇదన్నీ క్రిస్మస్లో. ఇప్పుడేమైంది, ఇంటింటా క్రిస్మస్ మొదలైంది. ఇంటింటా క్రిస్మస్ అంటే మా ఇంటికాడ ఈ వారంలో ఈరోజు మా ఇంటికాడ పెట్టాలి క్రిస్మస్, మీ ఇంటికాడ ఒక క్రిస్మస్, మీ ఇంటికాడ ఒక క్రిస్మస్, మొత్తం ఈ నెల రోజుల్లో మొత్తం సంఘం అందరి ఇంటి దగ్గర క్రిస్మస్. అంటే నెల రోజు ఖాళీ లేదు. ఇంకా ఒకవేళ సేవకులు మనం డేట్ అడిగాం అనుకోండి, ఖాళీ లేదండి మా సంఘంలో చాలా బిజీ అండి అంటారు. ఇప్పుడు చాలామంది సేవకులకి ఈ నెలంతా ఖాళీ ఉండదు, చాలా బిజీగా ఉంటారు. ఏం బిజీ, ఏమన్నా సువార్త ప్రకటించడానికి డేట్ లేవంటే ఖాళీ లేదండి మా సంఘంలో అంతా క్రిస్మస్. రైట్, మొదట్లో క్రిస్మస్ అంటే ఏదో ఒక్క రోజు చేసేవారు, సింపుల్గా ఉండేదండి. ఇప్పుడు క్రిస్మస్ పండుగలో కొత్త వచ్చినాయి. క్రిస్మస్ తాత, ఇది చూపిస్తాను మీకు. మొదట అసలు పండుగ అనేది ఎప్పుడు మొదలవుద్దంటే ఇది ఎట్టడంతో మొదలవుద్ది. ఫస్ట్ ముందు నవంబర్ 25వ తారీఖుని ఇది పెట్టి ప్రార్థన చేసి ఇది పెట్టి పండుగను స్టార్ట్ చేసి ఇది పెట్టారంటే ఏం మొదలైనట్టు, క్రిస్మస్ పండుగ మొదలైనట్టు. ఇంక సెలబ్రేషన్ స్టార్ట్. రే మన చర్చిలో క్రిస్మస్ స్టార్ పెట్టేశారు, ఇంకా క్రిస్మస్ అందరికి మొదలైపోయింది. బిజీ అయిపోతారు, కంగారు అయిపోతూ ఉంటారు. వచ్చేస్తుంది క్రిస్మస్. క్రిస్మస్కి బోల్డ్ అని పనులు ఉన్నాయి, చర్చి కాడ తర్వాత స్టార్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారో లైటింగ్ పెడతారు. చర్చి బిల్డింగ్ ఏం పెట్టేస్తారో ఫుల్ లైటింగ్ వెళ్ళిపోతారు. తర్వాత క్రిస్మస్ ట్రీతో అలంకరించేస్తారు. చర్చి నిండా అలంకరణలో రంగురంగు కాగితాలతో క్రిస్మస్ ట్రీతో రకరకాల అలంకరణ చేసి తర్వాత టపాసులు పిలుస్తారు. టపాసులు అదే ఆ రోజు క్రిస్మస్ రోజున చూద్దాం ఒకటి. రోజు అందులో ఏముంటది, క్రిస్మస్ కేకు. యేసు జన్మదిన పండుగ రోజు ఎవరిది, క్రీస్తు వారి. ఆ క్రీస్తు పేరట కేక్ కోస్తున్నారు. నీకేనా కేకు, నువ్వే పద్దాకు కోస్తున్నావు, క్రీస్తు వారికి కేక్ అనమాట ఇది. తర్వాత క్రిస్మస్ ట్రీ, తర్వాత క్రిస్మస్ కేక్, ఇది క్రిస్మస్ కేక్, క్రిస్మస్ ట్రీ, తర్వాత క్రిస్మస్ డ్యాన్సులు, క్రిస్మస్ వేడుకలు. మా చిన్నప్పుడు తెలీదండి. అని ఇప్పుడు టపాసులు, తారాజువ్వలో ఆటం బాంబులు కూడా వేసేస్తున్నారు డుబు అంటున్నారు. రైట్, ఆ తర్వాత ఏంటి, నాటికలు వేస్తారు. తర్వాత ఏంటంటే ఒక క్రిస్మస్ పశువుల పాక. ఆ పశువుల పాకలో యేసుప్రభు తొట్టులో పడుకుని ఉంటారు, మరియమ్మ, యేసేపు, అక్కడ గొర్రెలు, జ్ఞానులు అక్కడే ఉంటారు, దేవదూత కూడా అక్కడే ఉంటుంది, గొర్రెలు కాపర్లు వస్తారు, అందరూ అక్కడ ఉంటుంది. తర్వాత లైటింగ్. తర్వాత ఈయన ఒకరు వస్తారు, ఈయన పేరేంటి, క్రిస్మస్ తాత, శాంటా క్లాస్ అంటారు.
ఈ క్యారెక్టర్ బైబిల్లో ఉందా? లేదు. ఈయన వల్ల ఉపయోగం ఉందా? ఆత్మీయంగా ఉపయోగం ఉందా? ఈ అలంకరణ అనేది మనం చూద్దాం. ఈ అలంకరణ అనేది చర్చికి పెట్టారు కదా. నేను మాట్లాడుతాను, బైబిల్ ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయము 9 వచనం. మరియు ఆ, స్త్రీలను అణకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రము వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక ఈ వీటి చేత మిమ్మల్ని మీరు అలంకరించు. ఒక స్త్రీకే గాని పురుషునికే గాని వెలుపటి అలంకరణ లేకపోతే అంతరంగ అలంకరణ ఏది ఉండాలి? గట్టిగా రైట్. నూతనంగా వచ్చిన విశ్వాసి అయిన స్త్రీకి అది ఉండకపోవచ్చు. ఆ అమ్మాయికి వాక్యం చెప్పి 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 ఆత్మీయంగా బలపరిస్తే ఆ అమ్మాయి ఇంకా బాహ్యమైన అలంకరణ మీద తగ్గిపోతుంది. అమ్మాయికి తగ్గిపోవాలి. అది గురు ఏంటంటే, ఒక క్రిస్టియన్ ప్రీచర్ గురు ఏంటంటే, బైబిల్ గురు ఏంటంటే, ఒక లోకానుసారమైన ఒక స్త్రీ వస్తుంది. ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు అన్ని ధరించి వస్తుంది. ఆమెను అభ్యంతరపరచకూడదు. రాగానే తెలియదు కదా. ఆమెకు వాక్యం చెప్పి చెప్పి చెప్పేసరికి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యంతో ఏం చేస్తుంది? ఆత్మీయత పెరిగే కొలిది, తన దృష్టి ఆత్మీయంగా పెరిగే కొలిది ఏమవుతుంది? శరీరం మీద ఉండే దృష్టి తగ్గిపోతుంది. తగ్గినప్పుడు ఏం చేస్తుంది? ఈ బాహ్యమైన అలంకరణ మీద తన దృష్టి తగ్గిపోతుంది. అంతరంగమైన అలంకరణ మీద తన దృష్టి పెరుగుతుంది. అంటే ఒక క్రైస్తవుడిని ఏం చేయాలి? తన దృష్టిని బాహ్య అలంకరణ నుండి అంతరంగ అలంకరణ మీదకి మార్చాలి. ఒక స్త్రీకైనా ఒక పురుషుడికైనా క్రైస్తవుడికి బాహ్య అలంకరణే వద్దురనైనా అంటుంటే అది చెప్పే చర్చికి కూడా ఏం పెట్టారు? వీళ్ళు బాహ్య అలంకరణ పెట్టారు. బాహ్య అలంకరణ నీకే ఉండొద్దని చెప్పే ఒక బడి లాంటిది. ఆ బడికి ఏం పెట్టారు? అలంకరణ పెట్టారు. అంటే ఇంకా వాళ్ళు ఎలా ఉంటారో ఆలోచించుకుంటారు. బాహ్య అలంకరణ కాదు, అంతరంగ అలంకరణ ముఖ్యమని చెప్పే బడికే, బడి లాంటి ఆ ప్రార్థనా మందిరానికి ఎంత అలంకరణ చేశారంటే, ఆ రోజు క్రిస్మస్ పండుగ రోజున వాళ్ళందరూ ఎలా అలంకరించుకొని వస్తారో చూడండి. వాళ్ళకి అడ్డు అదుపు. ఆ మాయలో ఆ భ్రమలో నేను కూడా ఉన్నప్పుడు షాంటు షర్ట్ వేసుకుని పెందల కాడ 6 వెళ్ళిపోయేవాళ్ళం. పందిరం కాడికి ఇలా నడుచుకుంటే వెళ్ళేవాడు. చూడరా నా షర్టు, చూడరా నా ప్యాంటు, పోల్చుకోవడం. ఎలా తిరిగేవాళ్ళం అనమాట. 6 అక్కడికి వెళ్ళి తిరిగేవాళ్ళం. నా షర్ట్ బాగుందా, నా షర్ట్ ఇవే చూసుకోవడం. ఇక మగవాళ్ళు మాకే ఎలా ఉందంటే ఇంకా ఆడవాళ్ళ సంగతి ఆలోచించుకోవాలి. నా పెట్టి చీర బాగుందా లేకపోతే ఏముందా? ఆ రోజు ఏంటంటే చీరల ప్రదర్శన. దాన్ని ఏమంటారు? అదే దాన్ని ఏదో అంటారండి, ఏదో షో అంటారు దాన్ని. ప్యాషన్ షో. ఆ రోజు మంచి మాట చెప్పారు. క్రిస్మస్ రోజున జరిగేది ఏంటంటే ఫ్యాషన్. అప్పుడు అందరికి చీరల పోటీ. ఫ్యాషన్ షోలో వాళ్ళు వేసే వస్త్రాలు కొద్దిగా వెరైటీగా ఉంటాయండి. కానీ ఇక్కడ అంతా కూడా భారతీయ సాంప్రదాయ చీరలు కట్టుకుని ఫ్యాషన్ షో. ఆ రోజున తీర్పు తీరుస్తారు అందరూ ఫైనల్గా. పలానా మరియమ్మ గారు కట్టుకున్న చీర గెలుచుకుంది, అదిరిపోయింది. అంటే ఆ మొత్తానికి తీర్పు తీరుస్తారు. మళ్ళీ లాస్ట్లో జడ్జిమెంట్ ఇస్తారు ఫైనల్గా. ఆవిడ చీర ఈసారి పండగ ఈవిడిదే, కప్పు ఈవిడిదే. ప్రేమ దేవుని వాళ్ళ అంటే వాళ్ళ జీవపుటంబాన్ని ఏం చేస్తున్నాను? నేను కూడా అక్కడికి వెళ్ళి ఏం చేశాను? నా జీవటంబాన్ని చూపిస్తున్నాను. ఇదిగో నా కొత్త బట్టలు, ఇదిగో నా డ్రెస్సు అని చూపించాను, పోల్చుకున్నాను. నాదే బాగుందేమో అని లెక్కలేసుకున్నాను. ఇదంతా ఏంటిది? జీవపుటంబం కదా. నీ బంగారు నగలు, వస్త్రాలు ఎన్ని వేసుకుని అక్కడికి వచ్చి చూపించావు అంటే దైవ సన్నిధికి ఎందుకు వచ్చావు? కనపరుచుకోవడానికి. నీ హుందాతనాన్ని, నీ డంబాన్ని కనపరుచుకోవడానికి.
లేదంటే నీ హృదయంలో ఉన్న దుర్దేశం ఏంటి? నన్ను అందరూ చూడాలి, మెచ్చుకోవాలన్న ఆలోచన నీకు ఉంది కదా. పోల్చుకున్నావు అంటే అర్థం ఏంటి? ఇతరులు మెచ్చుకోవాలని కోరుకున్నావంటే అది జీవపుటమ్మం కాదా? క్రిస్మస్ ట్రీ వల్ల ఏమైనా ఆత్మీయత ఉందా? కేక్ వల్ల ఏమైనా ఆత్మీయత ఉందా? తాత వల్ల ఏమైనా ఆత్మీయత వస్తుందా? చర్చి అలంకరణ వల్ల ఏమైనా ఆత్మీయత వస్తుందా? డాన్సుల వల్ల ఏమైనా నేను మారు మనసు పొందానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాటికల వల్ల నేను చాలా మంచి విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నవ్వుకుంటారు తప్ప ఎవరు. నాటికలు చూసి నవ్వుకుంటారు, డాన్సులు చూసి ఆనందిస్తారు. క్రిస్మస్ కేకులు అన్నీ చూసుకుని అడవిడిని చూసి ఈ సంవత్సరం ఎంత గ్రాండ్గా జరిగింది. వాక్యమేమో విశ్వాసి ప్రభునందు ఆనందించు అంటే వీళ్ళందరూ దేనందు ఆనందిస్తారు? పండగలు, సెలబ్రేషన్, అక్కడ అలంకరించిన వస్తువుల మీద ఆనందిస్తారు. నేను ఒక మాట అడుగుతున్నాను, ఇది నాకు కొంతకాలం అర్థమైందండి. 2-3 సంవత్సరాలు చూశాను. ఇదే నాకు అర్థమైంది. ఏంటంటే డిసెంబర్ వస్తుంది అనగానే చర్చిలో జనాల సంఖ్య కూడా ఏమవుద్ది? పెరిగి సండే స్కూల్ నిండిపోతాయి, యూత్ మీటింగ్ నిండిపోతాయి, చర్చిలో నిండిపోతాయి. డిసెంబర్ 25 అవగానే సండే స్కూల్ ఖాళీ అయిపోతాయి, చర్చిలు ఖాళీ అయిపోతాయి, యూత్ మీటింగ్లు ఖాళీ. లోకానుసారం కదా, అక్కడ ఉన్నదంతా లోకానుసారం, జీవపు డంబం అంతా కూడా సెలబ్రేషన్. మీరు అనొచ్చు, మరి క్రైస్తవుడు ఆనందించకూడదు. నీ పెళ్లికి ఆనందించు, నీ బిడ్డ పుట్టినరోజుకి ఆనందించు, ఎవరైనా పెళ్లికి పిలిస్తే ఆనందించు. అది నీ వ్యక్తిగతం, నీ ప్రైవేట్ విషయం. అది నువ్వు చీర కట్టుకుంటావా, అలంకరించుకుంటావా, అలంకరించుకో, వెళ్ళు. క్రీస్తు పేరు చెప్పుకుని పండగ చేసి ఆనందించు. కరెక్ట్ కాదు. ఇది ప్రార్థన మందిరం. నీకు కావాలితే ఆనందం కావాలితే నీ ఇంట్లో పెట్టుకో. అంతేగాని క్రిస్మస్ వచ్చింది కదండి అందుకే ఇల్లు తిడుతున్నానండి వద్దు. ఆ భయంకరమైన మాటలో మాట్లాడు. క్రిస్మస్ వచ్చింది కదండి అందుకే రంగులు వేస్తున్నామండి. క్రిస్మస్ వచ్చింది కదండి అందుకే గిన్నెలన్నీ తోమేస్తున్నామండి. క్రిస్మస్ వచ్చింది కదండి అందుకే పప్పలు వండుతున్నామండి. క్రిస్మస్ వచ్చింది కదండి అందుకే గారెలు వేస్తున్నాం. వద్దు, ఆ డైలాగులు వద్దు. మీకు అంతకి కావాలనుకుంటే మీ పాప బర్త్డేకో ఏదన్నా సందర్భం ఉంటే అప్పుడు బట్టలు కొనుక్కోండి, అప్పుడు గారెలు బూర్లు వేసుకోండి, సంతోషించండి. నీ ప్రైవేట్, నీ ఇంట్లో నీ సంగతి అది. నీ పెళ్లికి సంబంధించి ఎవరైనా పెళ్లి కావాలి, లోకంలో లోకంతో పాటు ఆనందించండి. క్రీస్తులోకి వచ్చి లోకాన్ని తీసుకురాక. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆత్మ సంబంధి ఆత్మ విషయాల్లో ఆనందిస్తాడు, లోక సంబంధి లోక విషయంలో. నేను అంటున్నాను సెలబ్రేషన్. మరి మా ఇంటికి దీపాలు ఎట్టుకోకూడదండి. మీ అబ్బాయి పెళ్ళికి ఎట్టుకోండి, చర్చికి ఎట్టకండి. మా ఇంటి ముందు డెకరేషన్ చేయకూడదండి అంటే మీ అమ్మాయి పెళ్ళికి పెట్టుకోండి. డెకరేషన్ ఎంత చేసుకుంటారో చేసుకోండి, చర్చికి వేయకండి డెకరేషన్. వాక్యాలు పెట్టుకోండి కావాలితే. అది మీరు అంత చక్కగా వాక్యాలు పెట్టుకోమని ఎప్పుడైనా చదువుతారండి మీరు దాన్ని? నేను చదువుతున్నారు అసలు? చదవండి. అది చదివితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మన పెంచగల మరులు కూడా ఫోటో తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. నా చర్చిలోకి వెళ్ళేసరికి ఏలాడుతున్నాయి ఇలాగా పాముల్లాగా. యాక్చువల్గా ఆ డెకరేషన్ నేను ఎక్కడ చూశానంటే పెళ్ళిళ్ళలో చూశాను. అవి పెళ్ళికి పెట్టుకోండి డెకరేషన్, పెళ్ళికి పెట్టుకుంటారు. ఎవరు కాదన్నారండి పెళ్లి కట్టుకుంటే? ఎవరు కాదన్నారా? కాదన్నాడండి ఆ బుద్ధిహీన పాస్టర్. పెళ్లి సంబరంగా చేసుకోవాలి, నీ ఓపిక తగ్గదు. దాన్ని ఎవరు కదా దాన్ని ఆరోపించేయాల్సిన అవసరం. క్రిస్మస్కి చర్చిలో ఎందుకు? పైగా అవన్నీ పాస్టర్ గారిని ఎత్తి మీదకి వచ్చి పడిపోతున్నాయి. నేను పాపం నిజాయితీ కలిగిన పాస్టర్ గారు ఏమన్నా పెద్దనండి, ఎందుకండి పాస్టర్ గారు ఎందుకు ఈ కుర్రోళ్ళకి చెప్తుంటే వింటలేదండి. వేసైపోయిందండి మరి ఆయన మాట వింటలేదు. ఇంకా యూత్ ఇప్పుడు ఎలా ఉందన్నమాట, మనము చెయ్యాలండి. వాళ్ళ ఇంత స్టార్ ఎట్టారండి, మన చర్చికి ఎంత ఎట్టాలండి? ఎంత ఎట్టాలి. మూడో చర్చోడు అంటాడు ఈయన ఎంత ఎట్టారండి, మరి మనం ఎంత ఎట్టాలండి? ఎంత ఎట్టాలి. అందుకే నా కొత్తలో ఇంత ఉండేదండి స్టారు. నేను మారు మనసు పొందేటప్పటికి స్టార్ ఎంత ఉండేదండి. ఎంత ఎడితేనే గొప్పది. ఇప్పుడు అది ఎంత ఇది 10 అడుగులు అయిపోయిందండి. ఓకేనా? ఈ పిల్లకాయలు పెద్ద అయ్యి నా సరికి అది అంత మన బిల్డింగ్ అంత అయిపోద్దేమో. అదే భవిష్యత్తులో క్రేన్లతో పెడతారేమో ఇలాగా స్టార్ని ఇలా.
పోటీ పోటీ. ఆ కుర్రకారులు పోటీలుగా పాస్టర్ గారు కూడా ఏం చేయలేక మొత్తం చర్చి నిండా ఇలాగ ఏలాడుతున్నాయి, ఇలాగ ఎన్ని వేసారు. ఎందుకండి అంటున్నాడండి ఆయన నిజంగా. ఈ రోజుల్లో క్రిస్మస్ సెలబ్రేషన్కి పాస్టర్ గారి మాట వినేటట్టు కూడా లేరు. ఆయనకి తెలుసు ఇందులో ఏ ఆత్మీయత లేదని, కానీ ఆయన మాట కూడా వినే కాడ క్రైస్తువులు ఈరోజు యవనస్తులు లేదు. కుదరదండి, మనం చేయకపోతే బాగోదండి, చేయకపోతే. యవనస్తులని పిల్లలారా ఎక్కడైనా చూసి మోసపోయి మమ్మల్ని తినకండి అనియా, మరి మాకు సెలబ్రేషన్ లేదేంటని. అదే యవనస్తుల గుడికే మీకు సెలబ్రేషన్, మీకు ఏ ఆనందం కావాలి చెప్పండి. ఓకేనా? రైట్, మంచిది, మంచి మాటలు మనం ఈరోజు విన్నామని ఆశిస్తున్నాను. ఇందు మూలముగా మనము ఈ క్రీస్తు పండుగ, క్రిస్మస్ పండుగకు మనం దూరంగా ఉంటున్నాం. మన సెలబ్రేషన్ ఎందుకు చేసుకోవట్లేదు అని అంటే ఇది ఆత్మ సంబంధమైనది అయితే కాదు. మనం సువార్తను ప్రకటించడానికి క్రిస్మసే కావాలా? సువార్త గుడుగులు కూడా చాలా చూచు